హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే దర్శిత్ వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది. ఆల్రెడీ ఇది లాస్ట్ సండే అయిపోయింది, కాకపోతే ఈ సాటర్డే వాళ్ళ స్కూల్లో అయితే చేస్తున్నారు. దానికోసం అయితే నేను మేకఓవర్ చేస్తున్నాను. ఒక గ్రాండ్ పేరెంట్గా అయితే మేకఓవర్ తీసుకొని రమ్మని చెప్పారు. అలాగే అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ తాతయ్యలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు మాతో పాటు తీసుకొని రమ్మని చెప్పారు. అక్కడ కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పారు. దానికోసమైతే వాటికైతే రెడీ చేస్తున్నాను. లైట్గా మీసాలు అయితే వేస్తున్నాను. ఐటెక్స్ బొట్టు ఉంటుంది కదండి, కలర్ బొట్లు. ఆ కలర్ బొట్లతో అయితే బ్లాక్ అండ్ వైట్ నేను మీసాలకి అయితే వేశాను. అదే బొట్లతో మళ్ళీ నేను హెయిర్ కూడా దువ్వేసి లైట్గా వైట్ కలర్ రాశాను. డ్రెస్ కూడా వేసేసాను. వాడైతే దాంతో ఆడుకుంటున్నాడు. ఇలా ఎందుకున్నాడంటే వాడికి నచ్చలేదంట. మమ్మీ నేను మీసం చెరిపేస్తాను మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. కొంచెం సేపు ఓపు పట్టినన్న నేనే తర్వాత తీసేస్తానని అయితే తనకి సర్ది చెప్తున్నాను. వీడికి రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము. ఇదిగోంటే మా అమ్మ అయితే వచ్చిందనమాట. మేమైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాము. వాడైతే చాలా డల్గా ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఆ మీసాలు నచ్చట్లేదంట. అందు గురించి ఆడు అలా ఉన్నాడనమాట. ఇంకా తర్వాత అలా నవ్వుతూ ఆడికి చిన్న చిన్న మాటలు చెప్తూ నవ్వుతూ అయితే తీసుకెళ్ళిపోయాము. తర్వాత స్కూల్కి అయితే వచ్చేసాము. అంటే ఇది స్కూల్లో చేయలేదండి, స్కూల్ ఫ్రంట్లో ఒక ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్లో అయితే ఇది చేశారు. చాలా బాగా చేశారండి. డెకరేషన్ అవ్వండి, ఫస్ట్ వెల్కమ్ అది చాలా బాగుందండి. వెల్కమ్ చేసేటప్పుడు అక్కడ అందరూ టీచర్స్ ఉన్నారు. ఫస్ట్ పేరెంట్కి ఇంకా గ్రాండ్ పేరెంట్కి పసుపు కుంకుమ అవన్నీ రాసి, తర్వాత గ్రాండ్ పేరెంట్కి అయితే బ్యాంగిల్స్ వేశారు. తర్వాత ఇది హ్యాండ్ ప్రింటింగ్ అండి. వాళ్ళ మనవడిదిని వాళ్ళ అమ్మమ్మది హ్యాండ్ ప్రింటింగ్ తీసుకున్నారు. తర్వాత ఏమో వాష్ చేసుకోమని చెప్తే వాళ్ళు వాష్ చేసుకుని అయితే వచ్చారు. దర్శిత్కి అయితే ఇంకా లోపలికి వస్తున్నాము నేను రాను అని చెప్పేసి అక్కడ నించుని ఉండిపోయాడు అనమాట. బ్రతిమలు అయితే తీసుకొచ్చిన తర్వాత నవ్వుతున్నాడు. ఇలాగా ఆల్రెడీ ఆడు అనుకున్నది అయితే చేశాడు, చెరిపేసుకున్నాడు. చాలా వరకు ఆ డ్రెస్తోనే చెరిపేశాడు. ఆడికి నచ్చలేదంట. ఇంకైతే ఫంక్షన్ హాల్ అయితే ఇలాగ ఉందండి. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు, మీరే చూడొచ్చు. ఇంకా పిల్లలు, మేడమ్స్, ఇంకా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా పేరెంట్స్ చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఒక మేడం అయితే అక్కడ స్పీచ్ ఇస్తున్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఇంకా కిడ్స్ ఎలా వాళ్ళ రిలేషన్ ఉంటుంది, ఎలా వాళ్ళ బాండింగ్ ఉంటుందని అయితే ఇస్తున్నారు. కిడ్స్ అయితే వెల్కమ్ సాంగ్ చేస్తున్నారు గ్రాండ్ పేరెంట్స్ గురించి. చాలా క్యూట్గా ఉన్నారండి, చాలా బాగా చేశారు. తర్వాత ఒక 5 కపుల్స్ని అయితే రమ్మని చెప్పారు. 5 కపుల్స్ అయితే వెళ్ళారు గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళైతే ఒక గేమ్ అయితే ఆడారు. ఏంటనుకుంటున్నారా? ఓల్డ్ సాంగ్స్ అయితే ప్లే చేశారు. ఒక మ్యూజిక్ ప్లే చేస్తే దానికి సాంగ్ అనమాట పాడాలి. ఇగో ఈ అంకుల్ అయితే పాడుతున్నారు. అందరూ చాలా వరకే పాడారు. ఇందులో అయితే ఒక అంకుల్ అయితే విన్నర్ అయ్యారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొంతమందిని పిలిచి ఒక స్పూన్ 2 గ్లాసులు పెట్టి, ఒక గ్లాసులో వాటర్, ఇంకో గ్లాస్ ఏమో ఎంటీగా ఉంది. ఒక చిన్న స్పూన్ ఇచ్చి ఎవరు ముందుగా ఫీల్ చేస్తారో వాళ్ళైతే విన్నారని చెప్పేసి అన్నారు. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఫన్నీగా, చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఇంకా పిల్లలైతే ఒకటే ఆట అనమాట. మిడిల్లో అక్కడ ఆటలు అవుతూనే ఉన్నాయి. ఈ పిల్లలైతే అలా తిరుగుతూ ఆడుతూనే ఉన్నారు. మంత్రం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే మిడిల్లో వెళ్ళిపోతున్నాం అనమాట. చిన్నబాబుని అయితే పక్కింటి వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాము. అందు గురించి 1 అవర్ అలా స్పెండ్ చేసి అయితే మేము లేచి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి బయటనైతే ఇలా గ్రాండ్ పేరెంట్స్వి ఇలా పెట్టారు, చాలా బాగా చేశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.